హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత వాళ్ళ నాన్న శివకృష్ణ కాళ్ళ మీద పడి క్షమించమని ప్రాధేయపడుతూ ఉంటుంది. నాన్న, నన్ను క్షమించు నాన్న, చెయ్యకూడని చాలా పెద్ద తప్పు చేశాను. ఈ దేవుడి మీద నేను చెయ్యి చేసుకున్నాను. నా కన్న తండ్రి మీద నేను ఎప్పటికీ నువ్వు నన్ను క్షమించలేని తప్పు చేశాను నాన్న అంటూ బాధపడుతూ కాళ్ళ మీద పడుతుంది. సారీ నాన్న, సారీ అంటూ చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు నన్ను మిథున అని నమ్మాలి అంటే నేను ఈ పని చెయ్యక తప్పదు నాన్న, అందుకని అలా చేశాను అని చెప్తూ ఉంటుంది. ఇకప్పుడు శివకృష్ణ సీతని పైకి లేపి, సీత ఊరుకోమ్మా, ఊరుకో, ఏమీ పర్వాలేదు, నువ్వు తప్పక చేసావు కదా అని చెప్తూ ఉంటాడు. నన్ను కొట్టు నాన్న, నన్ను కొట్టు, నీ ఇష్టం వచ్చినట్టు నన్ను చచ్చేదాకా కొట్టు అంటూ శివకృష్ణ చేతులు పట్టుకొని తన చెంపల మీద కొడుతూ ఉంటుంది. ఇక ఇంతలో సీత చేతికి గాయం ఉంటుంది. ఏంటి సీత, ఏమైంది, ఈ గాయం ఏంటి, కాలిందా అని అడుగుతూ ఉంటాడు. ఇక లేదు నాన్న, నాకు నేనే శిక్ష విధించుకున్నాను అని చెప్పి జరిగింది చెప్తుంది. శివకృష్ణని కొట్టిన తర్వాత సీత గుడికి వెళ్ళి దేవుడి ముందు దీపం మీద చెయ్యి పెడుతుంది, తన చెయ్యి కాలేలాగా. అది చెప్పడంతో శివకృష్ణ బాధపడుతూ ఉంటాడు. సీత, ఎంత పని చేసావు సీత, నువ్వు అలాంటి పని ఎందుకు చేసావు అని బాధపడుతూ ఉంటాడు. రేవతి ఆయింట్మెంట్ తీసుకొని వచ్చి ఇస్తుంది. శివకృష్ణ సీత చేతికి ఆయింట్మెంట్ రాస్తూ చెప్తూ ఉంటాడు. చిన్నప్పుడు నా వేలు పట్టుకొని నడిచావు సీత, అప్పుడు నీ చేతులకి నేను ముద్దు పెట్టాను, ఇప్పుడు ఆయింట్మెంట్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు సీత ఇలా చేశావు అని అడుగుతూ ఉంటాడు. నాకు నేనుగా శిక్ష విధించుకున్నాను నాన్న, నీ చెంప మీద నేను కొట్టాను, అది చాలా తప్పు కదా నాన్న, తప్పక చేసిన తప్పే కదా అని బాధపడుతూ ఉంటుంది. అలా శివకృష్ణ దగ్గరికి తీసుకుంటాడు. సీత హక్ చేసుకొని శివకృష్ణ మీద అలా ప్రేమని చూపిస్తూ ఉంటుంది. నన్ను క్షమించు నాన్న అని అడుగుతూ ఉంటుంది. ఇక తర్వాత అక్కడ గౌతమ్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మహాలక్ష్మిని పిలుస్తాడు. ఏంటి గౌతమ్, ఏంటి, ఎందుకు రమ్మన్నావు అని పిలవటంతో, ఏంటి, ఏం చేస్తున్నావు, నాకు ఆ మిథునతో పెళ్ళి కావాలి, వెంటనే నాకు ఆ మిథుననిచ్చి పెళ్లి చేయి అని గొడవ చేస్తూ ఉంటాడు. ఏంట్రా అంత కంగారు పడిపోతావేంటి అని అడుగుతూ ఉంటుంది. నన్నే చెంపదెబ్బ కొట్టింది, దాని పొగరంతా అణిచేస్తాను పెళ్లి చేసుకొని అని చెబుతూ ఉంటాడు. నాకు తొందరగా నీకు ఇచ్చి పెళ్లి చేయాలనే ఉంది, దానికి 1000 కోట్ల ఆస్తి ఉంది, పెళ్లి చేస్తే ఆ ఆస్తి అంతా నాదే అవుతుంది, కానీ మిథునని నువ్వెందుకు హక్ చేసుకున్నావు, అలా చేయటం వల్ల కొట్టింది, మొన్న నేను హక్ చేసుకుంటేనే కొట్టింది, నిన్న రామ్ హక్ చేసుకున్నా అలాగా కోప్పడింది, ఇప్పుడు నువ్వు చేస్తే ఊరుకుంటుందా అని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు రామ్కి ఇచ్చి పెళ్లి చేయవు కదా అని అడుగుతూ ఉంటుంది. రామ్కి ఎందుకు ఇస్తానురా, నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను, నన్ను నమ్మవా, ఎన్నిసార్లు చెప్తావు అని అడుగుతూ ఉంటుంది. నువ్వు మర్చిపోతావేమో అని చెప్తున్నా, రామ్ నీ పెంపుడు కొడుకు, కానీ నేను నీ కన్న కొడుకుని అని గుర్తు చేస్తూ ఉంటాడు. ఈ మాటలని అర్చన వింటుంది, షాక్ అయిపోతుంది. ఏంటి, కన్న కొడుక ఈ గౌతమ్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది కదా, నువ్వు నన్ను చిన్నప్పుడే నన్ను నాన్నని వదిలేసి ఈ ఇంటికి వచ్చి తిష్ట వేశావు ఈ డబ్బు కోసం, ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి నువ్వు నా కన్న తల్లివని తెలిసింది, ఇప్పుడు కనుక నువ్వు నాకు మిథుననిచ్చి పెళ్లి చెయ్యలేదే అనుకో, నేను నిజం మొత్తం అందరికీ చెప్పేస్తాను, అది గుర్తుపెట్టుకో అని చెప్తూ ఉంటాడు. ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా, మిథునని నీకే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను కదా, కానీ కొంచెం నాకు టైం ఇవ్వు అని చెప్తూ ఉంటుంది. ఈ అర్చన ఈ మాటలని విని, అమ్మ మహా, నా దగ్గర ఎంత పెద్ద విషయం దాచిపెట్టావు, గౌతమ్ నీ కన్న కొడుక, ఎంత పెద్ద ప్లాన్ వేసావు మహా, నువ్వు నా దగ్గర ఇంకెన్ని విషయాలు దాచిపెట్టావో నీ సంగతి చెప్తా అని అనుకుంటూ ఉంటుంది. ఇక శివకృష్ణ సీతకి నచ్చ చెప్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండు సీత, మిథున అని ఎవరికైనా సీత మిథున ఒకటే అని తెలిస్తే ఏమవుతుందో నీ పరిస్థితి ఆలోచించు, చాలా జాగ్రత్తగా ఉండు, నాకు దొరికిపోయినట్టుగానే ఇక నువ్వు మహాలక్ష్మికి రామ్కి దొరికిపోకు అని చెప్పడంతో, నువ్వంటే నా తండ్రివి కాబట్టి తెలిసిపోయింది, వేరే ఎవరికి తెలియదు కదా నాన్న అని చెప్తూ ఉంటుంది. మహాలక్ష్మి, నువ్వు సీత మిథున ఒకటే అని తెలిస్తే ఏమవుతుంది, రామ్ నిన్ను క్షమిస్తాడా ఈ విషయం తెలిసాక అని అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, నా మామ నాకు తెలుసు, ఎలాగైనా సరే ముందు ఈ నిజ స్వరూపాలన్నీ కూడా అందరి బయట పెట్టాకే అప్పుడు
నా విషయం తెలుస్తుంది. ఎలాగో అలాగా నేను ఈ వేషం ఎత్తాను కాబట్టి మొదలు పెడుతున్నాను. పోరాటమే చేస్తున్నా, యుద్ధమే చేస్తున్నాను. కానీ గెలిచి తీరుతాను నాన్న. అందరి బండారం బయట పెడతాను. ఆ గౌతమ్ గాడి మీదే నాకు డౌట్. రిపోర్ట్స్ వచ్చాక నాకు చెప్పు నాన్న అని చెప్తూ ఉంటుంది. సరే సీత, జాగ్రత్తగా ఉండు అంటూ వెళ్ళిపోతాడు. ఇక అక్కడ ముఖర్జీ రామ్ని ఇంటికి పిలిపిస్తాడు. ఏంటి అంకుల్ ఇంటికి రమ్మన్నారు అని అడుగుతూ ఉంటాడు. ఏం లేదు రామ్, నీతో ఒక చిన్న పని ఉంది. ఆడిటర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ ఫైల్స్ అన్నీ కూడా చూపించాలి. దానికి నువ్వు మిథునని తీసుకొని వెళ్ళు అని అనటంతో మిథున్ ఎందుకు, నేనే వెళ్తానని చెప్తూ ఉంటాడు. మిథునకి కూడా తెలియాలి కదా రామ్, రేపు మా ఆస్తులు అన్నీ కూడా తెలియాల్సింది బిజినెస్లు మిథునకే కదా, తనకి అలవాటవుతుంది, తీసుకువెళ్ళు. ఏ మా అమ్మాయితో ఏమైనా ఇబ్బందా అని సుశీల అడుగుతూ ఉంటుంది. ఇక మిథున కిందకి వస్తుంది. నువ్వు సీతతో తప్ప ఇంకెవరితో వెళ్ళవా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. సీత గురించి వదిలేయండి, సీతకి నేనేంటో తెలుసు అని చెప్తూ ఉంటాడు రామ్. మరి ఇంకేంటి రామ్, మరి నాతో నీకు ప్రాబ్లం ఏంటి? ఏ సీత ఊరుకోదా ఏంటి అని అడుగుతూ ఉంటుంది మిథున. అదేం లేదు, నువ్వు పద అని చెప్పడంతో ఇక మిథునని తీసుకొని రామ్ ఆడిటర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక మిథున రామ్ని ఎలా మాటలతో మాయ చేస్తుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.